గల్ఫ్ దేశాలకి పయనం అంటేనే వెట్టి చాకిరి కట్టు బానిసత్వం అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ మొత్తానికి కూడా తెరదించే ప్రయత్నం జరుగుతుంది. సౌదీ అరేబియా ఇందులో ఒక అడుగు ముందుకు వేస్తుంది. కఫాలా వ్యవస్థని రద్దు చేయాలని భావిస్తుంది. అసలు ఈ కఫాలా వ్యవస్థ ఏంటి, ఇది రద్దు చేస్తే విదేశాల నుంచి అక్కడ వలస కూలీలుగా భావించేటువంటి వ్యక్తులకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గంగుల మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆల్రెడీ గల్ఫ్ వాలంటీర్గా ప్రత్యేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. మురళీధర్ గారు ఏం చెప్తారు? ఈ కఫాలా వ్యవస్థ గురించి చాలామందికి ఒక సందేహం ఉంది. ఈ కఫాలా అంటే ఏంటి అని తెలుసుకోవాలని. సో ఈ వ్యవస్థ మొత్తాన్ని ఇరాడికేట్ చేయబోతున్నారు, పూర్తి స్థాయిలో నిర్మూలించబోతున్నారు అనేటువంటి సమాచారం వస్తుంది. ఏంటి కఫాలా అంటే? యజమాని ఎవరైతే తీసుకెళ్తారో స్పాన్సర్షిప్ అని అంటారు కదా, ఆ వ్యవస్థనే కఫాలా అని అక్కడి భాషలో మాట్లాడతాం. ఓకే. ఇది వరకు చమురు నిల్వలు చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆ టైంలో నాకు ఇక్కడ నుంచి మైగ్రెంట్స్ ని తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు స్పాన్సర్స్ గా కఫాలా సిస్టమ్ లోపల తీసుకెళ్ళిండ్రు. అప్పుడు ఆ రూల్ పెట్టిండ్రు, అది బాగా జరిగింది. కానీ లాంగ్ రన్ లోపల ఆ రూల్ లోపల పాస్పోర్ట్ యజమాని దగ్గర ఉండడం వల్ల కార్మికుడు చిత్రహింసలకు గురి కావడమే కానీ, చనిపోవడమే కానీ, ఆ యజమాని దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏదో ఒక కారణంతో మన కార్మికుడు బయటకు వెళ్ళినప్పుడు చిత్రహింసలకు గురి కావడమే కానీ, అదర్వైజ్ తనకు తాను సర్వైవ్ కాలేక చనిపోవడమే కానీ, ఇంటికి రావడమే కానీ, మెడికల్ ట్రీట్మెంట్స్ లో పడడమే కానీ జరిగింది. ఇవి చాలా ఎక్కువగా జరిగినాయి సార్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాస్పదంగా మారుతున్నది. ప్లస్ చమురు నిల్వలు భవిష్యత్తులో తగ్గిపోతాయి కనుక టూరిజం పైన మనసు పెట్టాలన్న ఉద్దేశంతో మన భారతదేశంతో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టుగా అందరితో కఫాలా వ్యవస్థను తీసేయాలని అక్కడ యువరాజు నిర్ణయించినట్టు. అంటే ఇప్పుడు ఈ కఫాలా సిస్టమ్ అనేది ఓన్లీ సౌదీ అరేబియాకి మాత్రమే పరిమితమైందా, లేదంటే గల్ఫ్ దేశాలంటే చాలా దేశాల లిస్ట్ జాబితా వస్తుంది, సో ఆ దేశాలన్నింటిలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉందా? పేరు ఏదైనా సరే ఇలాంటి వ్యవస్థనే ఉన్నది సార్. మంచి మంచి ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళ పాస్పోర్టు ఆ యజమాని దగ్గర కానీ, ఆ కంపెనీస్ దగ్గరనే ఉండడం వలన యాక్చువల్గా అట్లా ఉండకూడదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు రావాలి అన్నప్పుడు ఇంటికి బ్యాక్ రాలేరు. ఈ ఇబ్బందులతోటి చాలా. సో ఇప్పుడు ఓన్లీ సౌదీలో మాత్రమే ఈ వ్యవస్థను నిర్మూలిస్తున్నారా? మిగతా చోట్ల పరిస్థితి ఏంటి మరి? కొంచెం రిలాక్సేషన్ వేరే వేరే ప్లేసెస్ లో ఇచ్చిండ్రు. ఎక్కువగా ఇప్పుడు సౌదీ లోపల అఫీషియల్ గా బయటపడింది సార్. అంతే. సో ఎలా మన వాళ్ళకి ఎలా ప్రయోజనం కలుగుతుంది? ఎందుకంటే చాలా కేసులు మనం చూస్తున్నాం. దుబాయ్లో ఇరుక్కుపోయారు, గల్ఫ్లో ఇరుక్కుపోయారు, పేర్లు చెప్పినా కానీ కువైట్లో ఇరుక్కుపోయారు, ఇట్లాంటి రకరకాల ఏరియాస్ పేర్లు చెప్తా ఉంటారు. సో ఇప్పుడు దీని వలన ఉపశమనం ఎంతవరకు ఉంటుంది? ప్రధానంగా ఇంటి పని చేయడానికి చిన్న చిన్న లో క్లాస్ వర్క్స్ అంటే డ్రైవర్ ఉద్యోగాలు చేసేటువంటి ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకే వస్తాయి. వాళ్ళందరినీ పాస్పోర్ట్స్ తీసుకుని నిర్బంధిస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది కదా, వీళ్ళందరికీ ఉపశమనం వస్తుందా? గ్రౌండ్ లెవెల్లో లేదు సార్. ఇది ఆర్డర్స్ ఇష్యూ అయినాయి, అదంతా జరుగుతున్నది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది లేదు. వ్యవసాయ కార్మికులకు అసలు లేదు. సో ఉపశమనం అనేది ప్రాక్టికల్ గా జరిగినప్పుడే మనం వచ్చింది అని చెప్పొచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఏమీ లేదు. అంటే వ్యవస్థ అధికారికంగా రద్దు చేయడం వలన పెద్దగా ప్రయోజనం కలగదంటారా? పేపర్ డాక్యుమెంటేషన్, డొమెస్టిక్ లాస్ కానీ అదర్స్ చాలా బాగుంటాయి. అక్కడ వెళ్తే ఇప్పుడే వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ అది జరగడం లేదు సార్. ఓకే. సో ఓన్లీ సౌదీలోనే అటువంటి పరిస్థితులు ఎదురవుతాయా? అన్ని జీసీసీ కంట్రీస్ లో ఇదే విధంగా ఉన్నది సార్. చూడడానికి చాలా అందంగా అన్ని బాగా అనిపిస్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఇరాక్ ఉన్నది, టూరిస్టిక్ వీసాలో వెళ్తున్నారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ వెతుక్కుంటున్నారు. అట్లాగే యుఏఈ ఉన్నది, టూరిస్టిక్ వీసాలోనే వెళ్తున్నారు, ఎంప్లాయ్మెంట్ వెతుక్కుంటున్నారు. వాళ్ళ స్కిల్ సరిపోక, లేకపోతే వాళ్ళకున్న కాంపిటీషన్ తట్టుకోలేక వాళ్ళకి ఉద్యోగాలు రాక వివిధ ఇబ్బందులు అయితే పడుతున్నారు వాళ్ళు. మలేషియాలో కూడా టూరిస్టిక్ రెండు దేశాల మధ్య, ప్రభుత్వాల మధ్య దీనిపైన ఒక సమగ్రమైనటువంటి విధాన కల్పన జరిగితే ప్రయోజనం ఉంటుందా లేదా? ఎందుకంటే విజన్ డాక్యుమెంట్ గురించి ఒకటి మాట్లాడుతున్నారు. సౌదీ అరేబియా ఒక విజన్తో ముందుకెళ్ళాలి, 2030 కల్లా ప్రోగ్రెసివ్ కంట్రీగా నిలబడాలనుకుంటుంది. ఇలాంటి వెట్టి చాకరీ, ఆధునిక వెట్టి చాకరీ అంటున్నారు దీన్ని. ఇలాంటి వ్యవస్థలను కనుక కొనసాగిస్తే సౌదీ అరేబియాకి అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా ఇది కేవలం కంటి తుడుపు చర్యలా, లేదా రియల్గానే నిజంగానే నిబద్ధతతో వీటిని అమలు చేసే దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉందంటారా? అవకాశము ఇప్పట్లో ఏం కనిపించడం లేదు సార్. అది కంటి తుడుపు చర్యగానే భావించవచ్చు. ఒకటి, మన దగ్గర 1983 లోపల ది ఎమిగ్రేషన్
ద ఎమిగ్రేషన్ యాక్ట్ అని ఉండేది ఉన్నది. ఉమ్, సో అది ఇప్పుడు ఎమిగ్రేషన్ బిల్లుగా 2019లో పెట్టిండ్రు, తర్వాత 2021లో పెట్టిండ్రు. ఉమ్, సో ఇక్కడ మన దగ్గర పటిష్టమైన వ్యవస్థ ఏర్పడ్డప్పుడు అక్కడ మనం సరిగ్గా చేసుకోవచ్చు. ఓకే. అది ఇంకా జరగడం లేదు. అదృష్టం ఏంటంటే లాస్ట్ 10 years నుంచి వన్ బై వన్ కొంచెం రిలాక్సేషన్ కనిపిస్తుంది. లైక్ మన సంఘాలకు బయట తిరగడము ఫ్రీగా సౌదీ అరేబియాలో కానీ అదర్ కంట్రీస్ లోపల, అండ్ సోషల్ మీడియా కానీ అంత నీట్ గా సపోర్ట్ చేస్తుంది. సేమ్ టైం మనకు అక్కడ కొన్ని గుడులు కట్టడానికే కానీ ఉమ్, హిందూయిజం కల్చర్ ని కూడా డెవలప్ చేయడానికే కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇదే యాక్చువల్ గా మైగ్రెంట్ లేబర్ పైన వాళ్ళు సపోర్ట్ చేస్తే అక్కడున్న దేశ అభివృద్ధి కానీ మన దేశ అభివృద్ధి కానీ చాలా బాగా జరుగుతుంది. రైట్ రైట్. అంటే ప్రభుత్వాల మధ్య సమన్వయం రావాల్సినటువంటి అవసరం ఉందంటారు మీరు ప్రస్తుతానికి. ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ మురళీధర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది కఫాలా వ్యవస్థని రద్దు చేసే దిశగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది సౌదీ అరేబియా. అలానే గల్ఫ్ దేశాలు, అనేక దేశాలు ఈ అంశం విషయంలో రిలాక్సేషన్స్ లేదా పూర్తి రద్దు దిశగా ఆలోచన చేస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ప్రోగ్రెసివ్ నేషన్స్గా నిలబడాలంటే ఈ ఆధునిక వెట్టి చాకరీని రద్దు చేయాల్సిందే అనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజం నుంచి వస్తుంది. కాబట్టి ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ద్వారా లేదా రెండు దేశాల ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవడం ద్వారా పేపర్ల పైన ఉన్న ఈ విధానాలు అమల్లోకి రావడానికి ఆస్కారం ఉంటుందని మురళీధర్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.